క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సమ్మె విరమించారు. డిమాండ్ల సాధన కోసం 11 రోజులుగా ఆందోళనలు చేశారు. సమ్మెతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అసోసియేషన్ నేతలు. 7 రోజులుగా దీక్ష చేసిన అసోసియేషన్ అధ్యక్షుడు శివకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు జస్టిస్ చంద్రకుమార్. క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉబర్ కంపెనీతో ప్రభుత్వం చర్చించి డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. మా యొక్క డిమాండ్లపైన, న్యాయమైనటువంటి డిమాండ్లపైన గత 30 తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మె కొనసాగించడం జరిగింది. 4వ తారీఖు నేను ఆమరణ నిరాదీక్ష తీసుకోవడం జరిగింది. ఇవాటికి 7వ రోజు. ఇంకా కూడా మన ప్రభుత్వంలో చలనం లేదు. మా యొక్క డ్రైవర్లు మరియు వారి కుటుంబ సభ్యులు నా యొక్క ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు 2 రోజుల నుంచి నాతో అన్ని విధాలుగా చర్చించి కొంతవరకు విరామం తీసుకోమని చెప్పుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఇప్పుడు మాత్రం సమ్మె ఒకటే విరమణ అయింది, ఉద్యమం కాదు. మా యొక్క ఉద్యమం రూపం మారి ఇంకా కొంచెం తీవ్రతరం చేసే విధంగా ప్రభుత్వం మీద మరియు సంబంధిత కంపెనీల మీద ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేరే వరకు కూడా పోరాడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. నేను ప్రభుత్వాంతో ఒక మనవి ఏం చేస్తున్నామనంటే, మీరు ఇవాళ అధికారులను పంపించారు, అధికారులతో చర్చించమని చెప్తున్నారు. కానీ జాయింట్ కమిషనర్ లాంటి ఒక ఉన్నత అధికారి కూడా పిలిచినా కూడా యూబర్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు రావడం లేదు. ఎవరో కింది స్థాయి ఒక ఉద్యోగులు పంపించి చర్చలు జరపడం లేదు, సరైన చర్చలు జరుపుతలేరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ఏదో రకంగా చేసి ఇప్పుడు సామధాన భేదోపర్యాలను కూడా ఉపయోగించేసి ఆ యొక్క ఊబర్ నాయకత్వాన్ని, ఊబర్ యొక్క యాజమాన్యాన్ని చర్చల లోపల పాల్గొనేటట్లు చేసి చర్చలు ఫలప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్